శివ శివ అనుచు శివమంత్రమును నీవు స్మరణ చేయుము ఓయి మనసా. శివ శివ అనుచు శివమంత్రమును నీవు స్మరణ చేయుము ఓయి మనసా. శివమంత్ర జపముచే పాపజాలములన్నీ మాయమైపోవును మనసా. శివమంత్ర జపముచే పాపజాలములన్నీ మాయమైపోవును మనసా. దైవసమం ఒక్కటియే, ఆత్మానందమొక్కటియే సత్యం. లౌకిక వస్తువులయందు యథార్థముగా సుఖమనున్నది లేదు. కోరికలు వాంఛలు నెరవేరినప్పుడు మనస్సు స్వస్థానమునకు ఆత్మయుద్ధకు పోవును. అత్తరి మనుజునకు ఒకంత ఆత్మానందము అనుభూతమగును. అంతియే కాని ప్రాపంచిక వస్తువుల నుండి, బాహ్య ప్రపంచము నుండి సుఖము ఆనందము వచ్చుట లేదు. కానీ అవివేకియగు నరుడు శబ్దస్పర్శాది ఇంద్రియ వస్తువుల నుండియే సుఖము వచ్చునని భ్రమించి దృశ్య పదార్థముల ఎడ సంపాదనకై రాత్రింబగళ్ళు కష్టపడుచున్నాడు. అట్లు చేయక వివేకవంతుడు క్షణిక సుఖమున సంగు ప్రాపంచిక పదార్థములను ఆశ్రయించక శాశ్వత ఆనందమును పూర్ణ శాంతిని ప్రసాదించు భగవానుని పరమశివుని ఆశ్రయించి నిరితిశయ సుఖము కొరకై దుఃఖరాహిత్యము కొరకై పాటుపడవలెను. శివ శివ రామ రామ అనుచు దైవమంత్రమును అనన్య భక్తి విశ్వాసములతో స్మరించుచు జపించుచు పుణ్యబలాన్ని దైవబలాన్ని సంపాదించవలెను. పుణ్యప్రాబల్యమున పాపజాలమంతటిని రూపుమాపి హృదయ నైర్మల్యమును సంపాదించవలెను. దృశ్యవాసనలు విషయాభిలాషలు కోరికలు లేనందువలన మనుజుని మనస్సు స్వస్థానమందే స్వాత్మయందే స్థిరత్వమును వరసి అది బ్రహ్మాకారముగా ఆత్మాకారముగా పరిణితి నొందిపోవును. మనోబలముచే స్వాత్మ ప్రాప్తిచే నరునకు దుఃఖము లవలేశము కూడా లేనట్టి అనంత ఆనందము పూర్ణ సుఖము సంప్రాప్తించగలవు. కావున ఓ మనస్సా విను, క్షణిక సుఖమునకై అస్వర సుఖములకై బాహ్య ప్రపంచములో ఏల తిరుగాడుచున్నావు. అచ్చట నీకు పూర్ణ సుఖము లభింపకపోగా కోరికలు వాసనలు ఇంకనూ పెరిగిపోయి కడకు నీకు అశాంతియే మిగులుచున్నది. పూర్ణ శాంతిని అనిర్వచనీయమైన ఆనందమును అభిలషింతులేని చిత్తమందలి ప్రాపంచిక వాసనలను పాప సంస్కారములను పోగొట్టుకో. దైవనామ జపము, హరి సంకీర్తన, శివస్తోత్రము శ్రద్ధాభక్తులతో గావించు. దానము ధర్మము పుణ్యకార్య ఆచరణ కలిగియుండు. ఇంద్రియములను చిత్తమును పాపరహితముగా వాసనారహితముగా ఉనర్చి అంతర్ముఖుడవు కా. బ్రహ్మానుసంధానమును గావించుచు చిత్తమును ఆత్మయందు భగవంతునియందు లీనము చేయు. బ్రహ్మాకార చిత్తము గలిగి అపరిమిత ఆనందమును అనుభవించు. పరమశాంతిని పొందు.